దేవదూతగా ప్రభు వచ్చిన సీనాయి కొండ అనుభవం వేరు, రక్తం చిందించడానికి ఆయన వచ్చిన సియోను కొండ అనుభవం వేరు. సియోను కొండ ఎప్పటికీ కదలదు. సీనాయి కొండ ఏమైతుందండి? సీనాయి కొండ కంపిస్తుంది, సీనాయి కొండ కదిలిపోతుంది, కానీ సియోను కొండ కదలదు. ఆయన క్రొత్త నిబంధన నాతో ఏర్పరిచాడు. ఆ క్రొత్త నిబంధన ఏంటంటే, నా కృప ఎన్నడూను తొలగిపోదు, నా కృప ఎన్నడూను తొలగిపోదు. అందుకని యేసుక్రీస్తు ఎందుకు మనుషుడయ్యాడంటే, ఇప్పుడు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఒకవేళ ఆయన మనుషుడు కాకపోతే ఆయనకి పేరు రాదు. ఏ పేరు? యోహాను సువార్త 1:14, ఆ వాక్యమే శరీరధారి అయింది కనుక ఆయన పేరేంటి? కృపా సత్య సంపూర్ణ. హీఈస్ గ్రేస్. ఆయనే కృప. ఎందుకు ఆయన కృప అనే పేరు వచ్చిందంటే, ఆయన మనుషుడయ్యాడు కాబట్టి. దేవునిలో అనేక లక్షణాల్లో అద్భుతమైన లక్షణం ఏంటంటే హీఈస్ గ్రేస్, ఆయన కృప. భక్తుడికి కావలసింది దండన కాదు, భక్తుడికి కావలసింది కృప. భక్తునికి కావలసింది కటాక్షం, భక్తునికి కావలసింది కనికరం. అందులో ఆయన కనికరం చూపించడానికి ఆయనలో ఎక్కడ చూసినా గానీ భక్తుడు రాశాడు, హీఈస్ కంప్లీట్లీ గ్రేస్. ఆయన కృపా సత్య సంపూర్ణుడు. ఆయనలో ఏ కొసాన్న కూడా ధర్మశాస్త్రము లేదు, ఏ కొసాన్న కూడా శిక్షావిధి లేదు, ఏ కొసాన్ని కూడా ఆయన తీర్పు తీర్చే లక్షణం కలిగిన వాడు కాదు. ఆయన లక్షణమే కృప చూపించడం. మరి ఎందుకంటే 1500 సంవత్సరాలుగా ఇశ్రాయేలీయులు నిర్గమాకాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు వాళ్ళు ఎందుకు శిక్షావిధిని పొందారు, తీర్పును పొందారంటే, ఎందుకంటే వాళ్ళు ఉన్న కాలంలో పాత నిబంధన ఉంది, వాళ్ళు పాత నిబంధన క్రింద ఉన్నారు. అందుకని వారు తీర్పు శిక్షావిధిలో ఉన్నారు. మోషే, ఏలియాలు వాళ్ళతో మాట్లాడారు. కానీ ఈ దినాలలో ఎవరు మాట్లాడారు మనతో? హెబ్రీ 1:1, పూర్వకాలం మందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మనతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడాడు. కుమారుని ద్వారా మాట్లాడాడు, దాసుని ద్వారా కాదు. దాసుడు ఎవరు? మోషే. కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. దాసుడు ఎక్కడున్నాడు? నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఏమన్నాడు? నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ భూమి, పరిశుద్ధ స్థలం, చెప్పులు విడము. కుమారుడు వచ్చినప్పుడు ఏమన్నాడు? చెప్పులు తొడుగుమన్నాడు. కుమారుడు నిబంధన వేరు, దాసుని నిబంధన వేరు. మనం దాస్యపు నిబంధనలు లేం, మనం కర్ర గడ్డి కొయ్యకాలు నిబంధనలు లేం, మనం బంగారము వెండి వెలగల రాళ్ళు నిబంధనలు ఉన్నాం.